హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్. నేను మీ మాధురిని అండి. ఈరోజు మన ఛానల్లో చాలా సులభంగా టేస్టీగా ఇడ్లీ, దోశ ఇలా టిఫిన్ ఐటమ్స్కి సైడ్ డిష్గా టమాటో చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఇప్పుడు ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా గ్యాస్ స్టవ్ని ఆన్ చేసి ఒక కడాయిని పెట్టండి. అందులో 2 టేబుల్ స్పూన్ నిండుగా నూనెని పోసుకోవాలి. నూనె లైట్గా కాగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పొట్టు మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 7-8 వెల్లుల్లి రెబ్బలు పై పొట్టు తీసి వేసుకోవాలి. అలాగే స్పైసీకి తగినంత ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 10 నుండి 15 ఎండుమిరపకాయలని వేసుకుంటున్నాను. అలాగే 2 రెబ్బల కరివేపాకుని వేసి వీటిని దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ ప్రాసెస్ అంతా కూడా గ్యాస్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి. ఇలా ఈ విధంగా రోస్ట్ అయిన తర్వాత అందులో 4 టమోటాలని తీసుకొని వీటిని 4 భాగాలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజులో ఉన్న ఉల్లిపాయని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వీటిని ఒకసారి బాగా కలిపి కడాయి పైన మూత పెట్టి 8 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. అలా 8 నిమిషాలు అయిన తర్వాత చూడండి, టమోటాలంతా కూడా మనకు మంచిగా మెత్తగా గుజ్జులా ఉడికిపోయింది కదా. ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు గ్యాస్ స్టవ్ని ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఇంగువని కూడా వేసి మరొకసారి బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. దాని తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఫ్రై చేసుకున్న పదార్థాలు మొత్తాన్ని వేసుకుందాం. అలాగే నేను ఇక్కడ ముందుగానే చింతపండుని నానబెట్టుకున్నానండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పుని వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసుకున్నానండి. ఇప్పుడు వీటిని పూర్తిగా మెత్తగా వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి. ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ బౌల్లోనికి తీసుకోవడమే. ఇడ్లీ, దోశ ఇలా టిఫిన్ ఐటెంకి తినవచ్చు. అలాగే వేడి అన్నంలోకి 1 చెంచాడు నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. టమాటో పచ్చడి ఎలా తయారు చేయాలో చూసాం కదా. అయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకి మరి బంధువులకి షేర్ చేయండి. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇలాంటి మరొక మంచి రెసిపీతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.